अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योन्मा अमृतंगमय। ओम शांति शांति शांति। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। శ్రీకృష్ణం వందే జగద్గురుం. అధిష్టాన దేవత అయిన లలితాంబిక దేవి పాదాలకి ప్రణమిల్లుతూ, శ్రీకృష్ణ పరమాత్మ పాదాలకి ప్రణమిల్లుతూ, వేదికస్థ మహాత్ముల పాదాలకి ప్రణమిల్లుతూ, సంపూర్ణానంద స్వామి వారి పాదాలకి, అలాగే విష్ణు సేవానంద స్వామి వారికి, అలాగే రామచైతన్య స్వాముల వారికి, అలాగే మిగతా స్వాములందరికీ పాదాలకి ప్రణమిల్లుతూ విచ్చేసిన భక్తులందరి పాదాలకి నా నమస్సుమాంజలు అర్పిస్తూ, ఈరోజు 21వ వార్షికోత్సవం జరుపుతున్నాం అనుకుంటే అది చాలా మన ఎంతో పూర్వజన్మ సుకృతం వల్ల ఎంత మహద్భాగ్యం అనిపిస్తుంది. అంటే ఇంత మంచి కార్యక్రమం వాళ్ళు మహాత్ములు లోక కళ్యాణార్థం జరుపుకుంటూ మనలందరినీ బాగుపరచడం కోసమే. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఉద్ధరింపబడ్డారు. వాళ్ళు ఎంతో కృషి చేసి పూర్వజన్మలోనే వాళ్ళు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలి, వాళ్ళు మోక్షాన్ని పొందాలనే తీవ్ర కృషి చేసి ఏదో ఒక్క పర్సెంటేజ్ ఆగిపోవడం వల్లే ఈ మహాత్ములుగా అవతరించిన వాళ్ళకి జ్ఞానం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మన గృహస్థులమైన మనమందరం ఉద్ధరింపబడాలనే ముఖ్యమైన ఉద్దేశంతో లోక కళ్యాణార్థమయ్యే ఈ వార్షికోత్సవాలు కావచ్చు, చాతుర్మాస వ్రతాలు కావచ్చు, ఇంకా విశేష కార్యాలు కావచ్చు, దేవీ నవరాత్రులు కావచ్చు, చండీ హోమాలు కావచ్చు, ఇవన్నీ కూడా భక్తులను ఉద్దేశించి, ఒక గృహస్థులను ఉద్దేశించి, మన అజ్ఞానంలో మనము మగ్గిపోతున్నామని వాళ్ళు గ్రహించి మనల్ని ఉద్ధరించడానికే ఈ కార్యక్రమాలని మనల్ని ప్రేరేపించడము, ఇలాంటి కార్యక్రమాలని జరిపించడానికి వాళ్ళు ముందుకు రావడము, అందులో పాల్గొనడానికి మనం రావడం అనేది మన భాగ్యం. కాబట్టి వాళ్ళకి మనం ఎప్పుడూ సదా రుణపడి ఉండాలి. ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే వస్తువు కావాలి. చూస్తున్నాం కదా, ఇప్పుడు ఎన్నో రోజుల నుంచి, ఒక నెల రోజుల ముందు నుంచే వాళ్ళు పత్రికలు వేశారు, చెప్తూ ఉన్నారు వచ్చిన కార్యక్రమాలకి, పలానా రోజు మనకి 3 రోజుల కార్యక్రమం ఉంది, అందరూ రండి, బంధుమిత్రులతో రండి, వచ్చి ఇక్కడ పాల్గొనండి అని మనకు ఘోష చేస్తున్నా చూసే ఇప్పుడు లెక్క మీద ఉండే అంత జనాలే ఉన్నారు. ఎందుకంటే మనము దీన్ని గౌణంగా తీసుకున్నాం. ఆధ్యాత్మిక విద్య అనేది రెండవది. అంటే మనకు ముఖ్యమైనది ఏంటంటే లౌకిక విద్యనే కావాలి. మనకు కావాల్సిన అవసరాలని మనం తీర్చుకోవాలి. మన వృత్తి ఏదైతే చేస్తున్నామో అది ముఖ్యం. అది అయిపోయిన తర్వాత మనకి ఇంకా టైం ఉంటే, మనకు సమయం ఉంటే, మనకు రావాలనిపిస్తే అప్పుడు మాత్రమే మనం వినియోగించుకోవాలని మన మనసులో అది బాగా మనం దాన్ని పటిష్టంగా పెట్టుకున్నాం. అవునా కాదండి? కదా. కాబట్టి ఏంటంటే దీనికి తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. కాబట్టి చెప్పేది ఏంటంటే, అసలు వేదం చెప్పినా, భగవద్గీత చెప్పినా, మహాత్ములు చెప్పినా, ఈ దీంట్లో తరించిన వాళ్ళంతా చెప్పినా నువ్వు ఒక్కటి తెలుసుకో, అది అంతా తెలియబడుతుంది. ఇప్పుడు సైన్సు, టెక్నాలజీ, మొన్ననే మనం రీసెంట్గా తెలుసుకున్నాం. రాకెట్లో సునీత విలియమ్స్ తన తోటి భగవద్గీత తీసుకెళ్ళిందండి. తను 9 నెలలు అక్కడ ఉన్నప్పుడు ఆ భగవద్గీతను తను స్మరణ చేసింది. అంటే టెక్నాలజీ కూడా భగవద్గీతని కానీ, ఆధ్యాత్మిక శక్తి ఒకటి ఉంది, తెలియని శక్తి ఒకటి ఉంది, అదే వాళ్ళని కాపాడుతుంది అనే దాన్ని వాళ్ళు గట్టిగా నమ్ముతున్నారా కాదా? మళ్ళీ ఆమె ఆకాశంలో ఉండి 9 నెలలు నమ్మినప్పుడు, ఆమె దాన్ని ఆధారపడినప్పుడు మనం ఏ విధంగా భగవద్గీతను తీసుకోవాలి? ఇప్పుడే స్వామీజీ విపులంగా చెప్పారు. భగవద్గీతను చదివామా, పారాయణం చేశామా, ఏదో తెలిసింది 4 విషయాలు చెప్పుకున్నామా, అంతేగాని నిత్యం మన జీవితంలో మనం ఎంతవరకు దాన్ని అనుష్ఠానంలో పెట్టుకుంటున్నామో అప్పుడే అది మనల్ని శాంతినిస్తుందండి. మనకు కావాల్సిన మానవ జన్మ యొక్క సార్థకత మనం పొందవలసింది ఏంటి అంటే దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి. మరి ఎలా దొరుకుతుంది అంటే ఈ భగవద్గీతని కానీ,
ఆశ్రయించి దాంట్లో చెప్పిన విషయం ఏంటి, అది నాకు నిమిషానికి నా జీవితంలో అది ఎలా ఉపయోగపడుతుంది, వచ్చిన కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు దాన్ని నేను ఏ విధంగా తీసుకుంటున్నానని మనకు అప్పటికప్పుడు విమర్శ చేసుకున్నప్పుడు మాత్రమే మనం దాని నుంచి విడిపడి దాన్ని ఉపయోగించుకున్న వాళ్ళము, ఈ స్వాములు ఇంత బోధ చేసిన దాన్ని మనం అందుకున్న వాళ్ళం అవుతాం. కానీ పారాయణం చేసి పక్కన పెట్టాము అంటే మనకి మామూలుగా బయట వాళ్ళకి పెద్దగా తేడా ఉండకపోవచ్చండి. కాబట్టి మనం ఒక ఆశ్రమాన్ని, ఒక గురువుని ఆశ్రయించి ఈ మానవ జన్మ పొంది ముముక్షత్వమే కావాలి, నాకు మోక్షమే కావాలని అనుకున్న వాళ్ళకు మాత్రం ఇదే ప్రధానమై ఉంది. ఆధ్యాత్మిక విద్యనే ప్రధానమై ఉంది. దీన్ని కనుక మనం ఆశ్రయిస్తే, భగవంతుని కనుక శరణం పొందితే మిగతావన్నీ కూడా భగవంతుడు చూసుకుంటాడండి. ఇది నా జీవితంలో నేను అంతో కొంత అనుభవిస్తున్నాను కాబట్టి ఇది అనుభవంగానే చెప్తున్నాను, కానీ ఏదో వాచావేదంగా చెప్పట్లేదు. అంటే ఖచ్చితంగా భగవంతుడే ఉన్నాడు. అతనే సృష్టికర్త, అతనే వ్యాపకకర్త, అతనే పోషకకర్త, అతనే లాస్ట్కి తనలో లయపరుచుకుంటున్నాడు. ఈ ప్రపంచం ఈ విధంగా నానా విధాలుగా ఉంది అంటే అది అతని వల్లనే. నిరాకారమై తను సాకార రూపంగా ఇదంతా కనిపిస్తుందంతా కూడా భగవంతుడు తప్ప మరొకటి కాదు అని మనం ఎప్పుడైతే ఏ నిర్ణయానికి వచ్చి అప్పుడు ఆ సిచ్యువేషన్ని మనం కనుక కంట్రోల్ చేయగలిగిన, సిచ్యువేషన్ని మనము ఆ సిచ్యువేషన్తోనే మనం పడిపోకుండా దాని నుంచి బయటపడగలిగితే అప్పుడు ఈ ఆధ్యాత్మికకి మనము న్యాయం చేకూర్చిన వాళ్ళం కానీ, మనకు మనం సంస్కరించుకున్న వాళ్ళం కానీ అవుదామండి. ఎందుకంటే లలిత అమ్మవార్లని మనం చెప్తున్నాం, చాలామందికి ఇక్కడ కంఠస్థం వచ్చు, రాదని కాదు, కానీ అర్థం వచ్చిన వాళ్ళు మాత్రం చాలా తక్కువనే అనుకోవచ్చు. అంటే అమ్మవారు అసలు ఏం చెప్పారు అందులో 11 నుంచి అసలు శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి ఈ 1వ లైన్లోనే తను ఏంటో చెప్పేసిందండి. శ్రీమాత అంటే జన్మనిచ్చేది. మనం కూడా అమ్మని మాతనే అంటాం కదా. ఎవరైతే మనకు జన్మనిస్తున్నారో, ఎవరైతే సృష్టి చేస్తున్నారో వాళ్ళని మనం మాతగా తెలుసుకున్నాం. ఆ విధంగా శ్రీమత్ ఆజ్ఞ ఇస్తుంది అంటే పాలన చేస్తుంది తను, అంతే కదా. పంచభూతాలని కూడా తనే నిర్మించి ఆ పంచభూతాల మిళితంతోనే ప్రపంచం ఏర్పడి మనం కూడా పంచభూతాల స్వరూపమై ఉండి ప్రతి క్షణం కూడా మనం వాటితో అన్యోన్య సంబంధం ఏర్పరచుకొని నీరు లేకపోయినా, వాయువు లేకపోయినా ఒక క్షణం కూడా మనము బ్రతకలేము. అలాంటిది ఆ అమ్మవారు పంచభూతాత్మకమైపోయి మనల్ని పాలిస్తుంది ప్రతి క్షణం ఆమెనే. ఎందుకంటే మాకు ఫర్ ఎగ్జాంపుల్ మేము డెలివరీ చేసినప్పుడు తెలుస్తుందండి, 5వ నెలనే తల్లి పాలను ఉద్భవిస్తుంది. బేబీ ఇంకా పుట్టదు, కానీ తల్లి స్తన్యంలో పాలు ఇచ్చేస్తుంది. అది అవునా కాదా, పాలిస్తుందా లేదా? మరి మనం బిడ్డకు జన్మనిచ్చామని మనం అనుకుంటాం, కానీ ఎంతవరకు ఇచ్చాము? నువ్వు తీసుకెళ్ళి పెట్టావా పాలు? పెట్టలేదు. ఇది ఒక్క ఎగ్జాంపుల్ సరిపోతుంది కదా. మనం అందరం మాతృమూర్తులమే ఉన్నాము ఇక్కడ, అందరికీ అది అనుభవమే. అంటే ఆ విధంగా మనం ఖచ్చితంగా నమ్మవలసిన విషయం అన్నమాట ఇది. అమ్మ పుట్టకముందే అంటే నారు పోసిన వాళ్ళు నీరు పోయారా అని చెప్పేసి మనం ఒక సామెత చెప్పుకుంటుంటాం, కానీ ఇక్కడ ప్రత్యక్షంగా నిదర్శనం అయింది మనకి. అవునా కాదా? మళ్ళీ ఈశ్వరి సింహాసనం మీద, తనకి ఆసనం ఇంకొకటి అవసరం లేదట. ఆమెనే సింహవాహిని, అంటే ఆమెనే సమస్త జగత్తుని పరిపాలిస్తుంది కాబట్టి తనకి ఇంకొక ఆసనం అవసరం లేదు. తను కూర్చున్న చోటే అదే ఆసనం అయిపోయి ప్రళయకాలంలో తనలోనే లీనమైపోతుంది. దీనికి ఎగ్జాంపుల్ కూడా చెప్తారు స్వాముల వాళ్ళు కూడా చాలా. ఏ విధంగా అంటే దీనికి ఊర్ణనాభి అని సాలిపురుగు ఏ విధంగా అయితే తన నోటి లాలాజలంతో కూడు కట్టుకొని అది అనుకూలంగా లేకపోతే మళ్ళీ తనలోకే అది తీసుకున్నట్టుగా ఈ ప్రపంచం అంతా కూడా ఇంత వ్యాప్తంగా, ఇంత విస్తారంగా కనిపిస్తుంది అంటే అది పరమాత్మ యొక్క స్వరూపము. పరమాత్మ అనుకోవచ్చు, పరమేశ్వరి అనుకోవచ్చు. అక్కడ ఆ స్థాయిలో వారు వీరనే తేడా లేదు, ఉన్నది భగవంతుడు ఒకటే. అదే చైతన్య స్వరూపము, అదే భగవత్ స్వరూపము, అదే సృష్టి, అదే స్థితి, అదే లయకారణి అని సమస్తం తనే చేస్తుంది అన్నప్పుడు మనకు గట్టి దృఢంగా ఒక నిర్ణయాత్మకమైన, నిశ్చయాత్మకమైన భావన ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడే మనం ఆధ్యాత్మికంలో ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందండి. ఆదిశంకరాచార్యులు కూడా అంటారు, మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయం అనేది దైవానుగ్రహం వల్లనే కలుగుతుందని. ఈ 3 అయితే మనకు ఉన్నాయండి. మనుషులముగా వచ్చాము, మానవ జన్మ ఎత్తాము, మహాపురుషుల సంశ్రయం దొరికింది, మనకు మోక్షత్వమే కావాలి, మాకు మోక్షమే కావాలి, మాకు శాంతి కావాలి, మాకు ఆనందమే కావాలని మనమైతే కోరుకుంటున్నామో అదే క్షణం అంతా మనం ముముక్షులం అయిపోయినాం. కాబట్టి ఇవన్నీ దైవానుగ్రహం వల్లనే జరిగినాయి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా వద్దా? ఇంకా మనకు దైవం వేరే రకంగా అనుగ్రహించాలా చెప్పండి? ఇది అనుగ్రహం కాదా? అద్వైత వాసన ఉందంటేనే దైవానుగ్రహం. అది కూడా ఆదిశంకరాచార్యులు వాళ్ళు అంటారనమాట.
ఆదిశంకరాచార్యులని నామం పలికినా, ఆయన్ని స్మరించినా, ఆయన చెప్పింది ఒక్కటి పట్టుకున్నా మనకు చాలా ధైర్యం ఇస్తుంది. ఎందుకంటే తరతి శోక ఆత్మవిత్, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నవాడు మాత్రమే ఎలాంటి శోకాన్నైనా దాటవేయగలుగుతాడు. ఎంత మేరు పర్వంతమైన ధరమున్నా, ఇంకా ఆలుబిడ్డలున్నా, ఎన్ని కీర్తి ప్రతిష్టలున్నా ఒక క్షణంలో అది మనము జారవిడ్చుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి క్షణం కూడా ప్రకృతి, ఈ పురుషుడు మార్పు చెందుతూనే ఉంటాడు. ఒక పరమాత్మ మాత్రమే మార్పు చెందకుండా నిశ్చలంగా, శాశ్వతంగా, అనంతంగా, ఆనందమయంగా ఉండే పరమాత్మని మనము నిత్యమైన దాన్ని పట్టుకోవడం వల్ల మనం అనిత్యమైన ఈ శరీరం పొంది నిత్యమైన ఆత్మను మనం తెలుసుకున్నప్పుడే ఈ మానవ జన్మకి సార్థకత కూర్చిన వాళ్ళం అవుతాం. లేకపోతే ఒక కోహినూర్ డైమండ్ని మన చేతికి ఇచ్చారనుకోండి, దాని విలువ తెలియకుండా అగాధమైన బురదలో పడేసుకున్నాం అనుకోండి, ఏమీ లాభం లేదు. దాన్ని ఉపయోగించుకోవాలి. మనం ఏమనుకుంటామంటే ఇంకా చాలా టైం ఉంది, ఇంకా మనకు రిటైర్మెంట్ రాలేదు, లేకపోతే నాకు ఇంకా బాధ్యతలు అయిపోలేదు, ఇంకా నేను ఈ వృత్తిలో ఉన్నాను, నేను ఆ పనులలో బిజీగా ఉన్నాను, ఇంకా కొన్ని రోజుల తర్వాత చేస్తాను అనుకుంటాం. కానీ నిజమైన భక్తుడు, నిజమైన జ్ఞాని ఏమనుకుంటాడంటే ఈ మానవ జన్మతోనే ఈ భూమండలం మీదనే, భూభాగం, మనం ఈ మర్త్యలోకం అంటాం కదా, ఈ మనుష్య లోకంలోనే, ఈ భారతదేశంలోనే, ఈ లలితాంబిక పీఠంలోనే గురుబోధ చేస్తున్నప్పుడే నేను ఆత్మజ్ఞానాన్ని పొంది నేను జీవన్ముక్తిగా కావాలని సంకల్పం చేసుకుంటాడండి. అతను నిజమైన జ్ఞాని అన్నమాట. అలా చేసుకోకుండా మనం రోజు వాటిని పోన్ చేసుకుంటూ ఇంకా జన్మలు ఉన్నాయిలే, ఇంకా టైం ఉందిలే అని అనుకుంటే, అదే చెప్పాం కదా, ఇప్పుడు కోహినూర్ డైమండ్ని మనం బురదలో పడేసుకున్నాం, ఏమన్నా ఉపయోగం ఉందా అండి? ఈ జన్మ వచ్చి ఇంత మహాత్ములు మనకి ఇంత నిత్యం బోధిస్తున్నారు. అవునా? మన దగ్గర అయితే ప్రతి రోజు 5 గంటల నుంచి 6 గంటలకి సత్సంగం జరుగుతుంది. ఎంత మహద్భాగ్యం చెప్పండి. ఈ బిజీగా ఉన్న ఈ మెట్రోపాలిటన్ సిటీలో ఇంత అవకాశం ఇచ్చారు మహాత్ములు. ఎందుకంటే అవన్నీ జరుగుతాయమ్మా, ప్రపంచంలో జరగాల్సిందే. టెక్నాలజీ పెరుగుతుంటుంది, హడావిడి ఉంటుంది, సాఫ్ట్వేర్ అంటారు, హార్డ్వేర్ అంటారు. వాటినితో మీరు సంబంధం పెట్టుకోకండి. అది మీ వృత్తి ధర్మం మాత్రమే, మీ శరీర పోషణకు మాత్రమే దాన్ని వినియోగించుకోండి. మిగతాది మీరు వచ్చింది ఎందుకంటే ఆధ్యాత్మికంగా మీరు పరిపూర్ణత చెందుకోవడానికి. ఈ 24 లక్షల జీవరాశుల్లో మీరు ఎన్నో జన్మలు పొంది ఎన్నో బాధలు పడి వచ్చారు. ఈ జన్మని సార్థకం చేసుకోండి. ఇదే చివరి జన్మగా మార్చుకోండి. ఉన్నప్పుడు ఆనందంగా ఉండండి. ఒకవేళ అది పొందకపోతే స్వర్గమైనా పొందుతారు, లేకపోతే ఉండగానే మీరు జీవన్ముక్తి పొందుతారని వేదాలు ఘోషిస్తున్నాయి. భగవద్గీత ప్రతి క్షణం, ప్రతి శ్లోకం, ఒక్క శ్లోకం పట్టుకుంటే చెప్పేస్తుందండి మనకి. అది మనము దాన్ని వదిలేస్తున్నాం, పారాయణం చేస్తున్నాం, పక్కన పెడుతున్నాం. అంటే అందరు కాకపోవచ్చులేండి, ఆ స్థాయిలో ఉన్న నేనైనా కావచ్చు. ఇది నాకు నేను చెప్పుకున్నట్టే, మీకు అందరికి చెప్పే అంత స్థాయిలో నేను లేను. కాకపోతే గురుముఖత మరొకసారి చెప్పుకోవడం వల్ల నాకు ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. అంటే ఇక్కడ నుంచైనా నేను పారాయణమే చేశానా, పక్కన పెట్టానా అనకుండా దాన్ని ఎంతవరకు నేను సద్వినియోగపరచుకుంటున్నాను, నా జీవితంలో నేను దాన్ని అనుక్షణం అనుష్ఠిస్తున్నానా లేదా, అది చెప్పింది నేను పాటిస్తున్నాను లేదా, దుఃఖం వచ్చినప్పుడు నేను ఎలా ఉంటున్నాను, సుఖం వచ్చినప్పుడు నేను ఎలా ఉంటున్నాను, విజయం వచ్చినప్పుడు, అవిజయం ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాను, ద్వంద్వాలు దొర్లాడినప్పుడు నేను ఎలా ఉంటున్నాను, ఆ మానసిక స్థితి ఎలా ఉందనే విషయాన్ని నేను పునః పరిశీలించుకొని నేను ఇటువైపు ఆ రెండింటిని నేను దాటే స్థితిలోకి వెళ్ళాలి. ద్వంద్వాల నుంచి దాటాలి. నేను దుఃఖం వచ్చినా అది కొంతకాలమే. సూర్యచంద్రులు ఏ విధంగా మారుతుంటారో, పగలు రాత్రి ఏ విధంగా మారిపోతుంటుందో, ఇవి కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దానికి సాక్షిగా నేను ఉండగలగాలి. అప్పుడే నా ఆధ్యాత్మిక జ్ఞానంలో నేను పొందినట్టు, నేను పరిపుష్టి కలిగినట్టుగా చేసుకొని, మనమందరం జ్ఞాన ఉపార్జన కోసమే వచ్చాం. కాబట్టి మనం ఎలా ఉండాలట అంటే, ముత్యపు చిప్పండి, స్వాతి చినుకు పడినప్పుడు, వర్షం చినుకు పడినప్పుడు అది నోరు తెరుచుకొని ఉంటుందంట. సముద్రం అడుగు భాగంలో ఉన్న ముత్యపు చిప్ప పైకి వస్తుందంట. చినుకు పడగానే దాన్ని స్వీకరించి మళ్ళీ అడుగు భాగంలోకి వెళ్ళిపోయి దాన్ని మననం చేస్తూ ఉంటుందంట. మననం చెప్పేది అదే, దాని గురించి, ఆ స్వాతి చినుకు గురించే మననం చేస్తూ ఉంటే గట్టి జిగురు పదార్థంగా మారి అది ముత్యంలాగా మారిపోతుందండి. ఆ విధంగా మనకు ఇక్కడ ఉపదేశించిన జ్ఞానాన్ని, నువ్వు దేహం కాదు, నువ్వు మనస్సు కాదు, నువ్వు ఇంద్రియం కాదు, వీటిని నువ్వు దాన్ని నువ్వు పట్టుకొని బాధపడుతున్నావు, నువ్వేంటో తెలుసుకొని ఆనందంగా ఉండు అని అరటిపండు ఉల్చినట్టుగా అర్జునుడికి కూడా నువ్వు అనూసూయవి, అంటే నీకు అసూయ లేదు కాబట్టి, నువ్వు నాకు అత్యంత ప్రియుడు కాబట్టి, నువ్వు నాకు శిష్యుడు కాబట్టి నేను నీకు రహస్యమైన భగవద్గీతను చెప్తున్నాను, రహస్యమైన ఆత్మజ్ఞానాన్ని చెప్తున్నానని కృష్ణుడు చెప్తాడు. కానీ ఈ గురువు మహాత్ములు చూడండి, అసలు మనలో ఏమి చూడకపోయినా
నిత్యం మనకు బోధిస్తున్నారంటే మనం ధన్యులమా కాదా చెప్పండి. ఇక్కడ గురు అనుగ్రహం ఉందా లేదా మనకు చెప్పండి. అక్కడ దైవానుగ్రహం ఉంది, గురు అనుగ్రహం ఉంది, ఇక్కడ లలిత అమ్మవారు ఉన్నారు. ఈ మూడు ఉన్న తర్వాత ఎక్కడ లోపించిందంటే మన మీద మనకు విశ్వాసం లేదు. అదే చెప్పుకున్నాం కదా ఇప్పటిదాకా. ఇంకా ఉన్నాయిలే జన్మలు, ఇంకా ఉందిలే సమయము, ఇంకా ఏదో చేద్దాము, ఇంకా ఇది అయిపోయినాక చేద్దామని మనం ఎప్పుడైతే పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటామో ఏ నిమిషంలో ఆగిపోతుందో ఈ జీవి అనేది మనకు తెలియదు. కాబట్టి ఉన్న ప్రతి క్షణాన్ని మనం వినియోగించుకున్నప్పుడే ఆ మహాత్ముల బోధకి మనము అర్థాన్ని చేకూర్చిన వాళ్ళం అవుతాము. ఈ మానవ జన్మకి సార్థకతనిచ్చిన వాళ్ళం అవుతాము. ఆ గురువుకి కొంతలో కొంత రుణం ఎవ్వరం తీర్చుకోలేమటండి. మనకు మేరు పర్వంతం అనేంత ధనాన్ని వారి కాళ్ళకి మనం సమర్పించినా వాళ్ళ రుణాన్ని మనం తీర్చిన వాళ్ళం కాదు. ఎందుకంటే మాంసపిండాన్ని వాళ్ళు మంత్రపిండంగా తయారు చేస్తున్నారు. జీవితానికి వచ్చిన వాళ్ళని జీవరాహిత్యంగా జన్మరాహిత్యంగా తయారు చేస్తున్న వాళ్ళకి మనం ఏమిచ్చి తీర్చగలుగుతాము ఈ రుణం. కాబట్టి వాళ్ళు చెప్పిన దాన్ని మనం మన అనుష్ఠానంలో పెట్టుకొని దాన్ని మన ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా దాన్ని మాటికి ఏ విధంగా ఇప్పుడు అనుకున్నామో ఆ ముత్యపు చిప్ప కానీ భ్రమర కీటక న్యాయం కూడా అంటాము. పురుగును తీసుకొచ్చి భ్రమం దాని చుట్టూ గ్రీంకారం చేస్తుంటుందట. దాని భయానికి అదే శబ్దం వింటూ అది భ్రమరంగా మారిపోతుంది. అదేవిధంగా ఇక్కడ 3 రోజులు మహాత్ములు అందించిన బోధని మనం గట్టిగా మంచిగా ముత్యపు చిప్పు ఏ విధంగా అయితే నోరు తెరుచుకొని ఉందో, చాతక పక్షి ఏ విధంగా అయితే మేఘాన్ని నుంచి వర్షించిన నీటినే మనం తీసుకోవాలి, నేను ఇంకా మిగతా నాకు వద్దు అని అనుకుంటుంది. అది నిర్ణయం. ఇంత చిన్న చాతక పక్షి మనం అన్ని జంతువుల్లో ఉత్తమమైన జన్మతూ మనకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందినప్పుడే ఉత్తమమైన జన్మగా మనం పరిగణింపబడతాం. లేకపోతే మనకంటే అధ్వానమైంది లేదు. జంతువు చర్మమైనా చనిపోయిన తర్వాత ఉపయోగపడుతుందట, మనది ఉపయోగపడదు. కాబట్టి జీవించి ఉన్నప్పుడే ఈ జన్మలోనే ఈ భారతదేశంలోనే ఈ లలితాంబిక పీఠంలోనే గురు ద్వారా మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొంది అందరం ముక్తులు అవ్వాలని ఆ అమ్మవారి ఆశీస్సులు అలాగే మహాత్ముల ఆశీర్వచనాలు ఉండాలని ఈ అవకాశం ఇచ్చిన గురు దేవులకు మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ హరి ఓం తత్సత్ ఓం.